అందరికీ నమస్కారం. మిథున రాశి వారు మా వీడియో చూడగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిథున రాశి వారి ప్రేమ ఫలితాలు. ఎందుకు ప్రేమలో ఓడిపోతున్నారు? ప్రేమ పెళ్లి జరుగుతుందా? విడిపోయినటువంటి ప్రేమికులు తిరిగి కలవాలంటే ఏం చేయాలి? తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మిథున రాశి వారు చాలా స్వచ్ఛంగాను నిజాయితీగాను ప్రేమిస్తారు. కానీ వీళ్ళ ప్రేమలు ఎక్కువగా విడిపోవడానికి కారణం మధ్య వ్యక్తులు. కొంతమంది మధ్య వ్యక్తులు వీరు ప్రేమించిన వాళ్ళు వాళ్ళు ప్రేమిస్తూ చెడు ప్రయోగాలు చేసి విడగొడుతూ ఉంటారు. కొంతమంది ఈర్ష్యతోనో లేదా స్వార్థంతోనో మీరు ప్రేమించేటువంటి వాళ్ళ దగ్గర వెళ్ళి మీ గురించి చెడుగా చెప్పడం, మీరు చెడ్డవాళ్ళని, ఏరే వాళ్ళని మోసం చేశారని అనేక రకాలుగా మీ మీద నిందలు వేయడం మీరు నమ్మిన మీ స్నేహితులే చేస్తారు. ఇలాగ నమ్మక ద్రోహం జరగటం వల్ల ఇతరులు కొంతమంది వ్యక్తులు చెడు ప్రయోగాలు చేసి మీరు ప్రేమించిన వాళ్ళు వశపరచుకోవడం వల్ల మధ్యలోనే ఎక్కువగా ప్రేమ విడిపోతూ ఉంటుంది. కాబట్టి మధ్య వ్యక్తులతో జాగ్రత్త. ఇలాగ మీరు ప్రేమించే వాళ్ళు సడన్గా కనుక మార్పు వచ్చినట్లయితే ఈ గురువు గారిని సంప్రదించండి. ప్రేమ పెళ్లి జరుగుతుందా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. మిథున రాశిలో ప్రేమించినటువంటి వాళ్ళు ఎక్కువగా వివాహాలు చేసుకోకుండా మధ్యలోనే విడిపోతూ ఉన్నారు. అలాంటి వాళ్ళు 100% వివాహం చేసుకోవాలి అంటే తమ పెద్దలను ఒప్పించాలంటే వారు ఒప్పుకోకపోగా పిల్లలపై చెడు ప్రయోగాలు చేయడం లేదా వశీకరణ చేసి పిల్లల్ని మార్చుకొని వాళ్ళ తల్లిదండ్రులకు ఇష్టమైన వివాహాలు చేసి పంపిస్తూ ఉంటారు. మిగతా వాళ్ళు పిచ్చివాళ్ళుగా తమ జీవితాలని నాశనం చేసుకుంటూ మానసికంగా కృంగిపోతూ ప్రేమ పెళ్లి దాకా వెళ్లకుండానే విడాకులు అయిపోయినట్టుగా చాలా బాధపడుతూ ఉంటారు. కానీ విడిపోయిన ప్రేమికులు కలవాలన్నా ఏం చేయాలి? విడిపోయిన ప్రేమికులు కలవాలన్నా, ప్రేమ పెళ్లి జరగాలన్నా, మీరు ప్రేమించిన వాళ్ళు మీకు దక్కాలన్నా, మీరు ఇష్టపడ్డ వాళ్ళు మీకు కావాలన్నా ఇక్కడ ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి. ఎటువంటి ప్రేమ సమస్యలకైనా 3 రోజుల్లో పరిష్కారం.